ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే 1వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. ఆమేన్. మన హృదయములో ఎలాంటి ఆలోచనలు పుడుతూ ఉన్నాయి? మన హృదయంలో పుట్టే ఆలోచనల బట్టి మనము దేవునికి దగ్గరయ్యే పరిస్థితి ఉంది. మన హృదయంలో పుట్టే ఆలోచనల బట్టి దేవునికి దూరమయ్యే పరిస్థితి ఉంది. ఎలాంటి ఆలోచనలు మనం చేస్తూ ఉన్నాం? మంచి గురించి ఆలోచిస్తూ ఉన్నామా? చెడు గురించి ఆలోచిస్తూ ఉన్నామా? నీతిగా బ్రతకటం గురించి ఆలోచిస్తూ ఉన్నామా? పాపము గురించి ఆలోచిస్తూ ఉన్నామా? అట్లాగే స్నేహము గురించి ఆలోచిస్తూ ఉన్నామా? నమ్మక ద్రోహము గురించి ఆలోచిస్తూ ఉన్నామా? ఎలాంటి ఆలోచనలు మనకి కలుగుతూ ఉన్నాయి? మంచి ఆలోచనలు కలిగితేనేమో దేవునికి దగ్గర అవుతాం. చెడ్డ ఆలోచనలు కలిగితేనేమో ఆ ఆలోచనలు బట్టి దేవునికి దూరమయ్యి పాపములో పడిపోయి దేవుని కోపము, దేవుని శాపము మన మీదకి తెచ్చుకుంటాం. కాబట్టి హృదయములో పుట్టే ఆలోచనలను మనము జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ హృదయములో ఎలాంటి ఆలోచన పుడుతుందో అది దేవుడు ఖచ్చితంగా తెలుసుకోగలడు. దేవుడు ఖచ్చితంగా తెలుసుకోగలడు. మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి అనేది దేవుడు ఖచ్చితంగా తెలుసుకుంటాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 46-47 వచనాలు. తమలో వారు ఎవరి గొప్పవాడని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయ ఆలోచనను ఎరిగి ఒక బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలలో ఎవరు గొప్పవాళ్ళము, మాలో ఎవరి గొప్పవాళ్ళు అని ఒక ఆలోచన కలిగిందంట. కానీ ఆ ఆలోచన యేసుక్రీస్తు వారి దగ్గరకి ఇంకా వాళ్ళు అడగల యేసుక్రీస్తు వారిని. కానీ వారి హృదయాలలో వారు ఏమి ఆలోచిస్తూ ఉన్నారో దేవుడు ఎరిగి, యేసుక్రీస్తు వారు ఎరిగి ఒక చిన్న బిడ్డను తన దగ్గరికి తీసుకుని నిలవబెట్టాడు. ఈ బిడ్డను ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్టే, నన్ను ఎవరైతే చేర్చుకున్నారో వారు నన్ను పంపినటువంటి తండ్రిని చేర్చుకున్నట్టే, మీలో ఎవరైతే అత్యల్పముగా ఉన్నారో, అల్పుడై ఉన్నారో వారు గొప్పవారు అని చెప్పాడు. అంటే మన హృదయంలో ఎలాంటి ఆలోచన పుడుతుంది అనేది ఖచ్చితంగా దేవుడు దాన్ని పరిశోధించగలడు, దేవుడు దాన్ని తెలుసుకోగలడు. కాబట్టి హృదయములో పుట్టే ఆలోచన ఒకవేళ చెడ్డ ఆలోచనలు కలుగుతూ ఉంటే వెంటనే మనం గమనించుకోవాలా, ఈ ఆలోచన ఖచ్చితంగా దేవుడికి తెలుస్తుంది. దేవుడు ఈ ఆలోచన గురించి ఖచ్చితంగా పరిశోధించగలడు అనే విషయాన్ని మనము గమనించాలి. ఈ ఆలోచన ఎప్పుడైతే మనకి కలుగుతుందో అది మనల్ని దేవునికి దూరము చేస్తుంది. దేవునికి దూరము చేసి పాపములో పడవేసి దేవుని యొక్క కోపము మన మీద వచ్చేలాగున, ఆయన యొక్క శాపము మన మీద వచ్చేలాగున చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వారెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చు ఉన్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. హృదయ ఆలోచనలు బట్టి దేవునికి కోపం వచ్చిన పరిస్థితి. ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశము నుంచి కానాను దేశానికి నడిపించే ఆ సమయంలో అంటే 40 సంవత్సరాలు పట్టింది. ఈ 40 సంవత్సరాలలో దేవుడు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారికి అవసరమైన ప్రతి అవసరము తీర్చుకుంటూ, వారిని జాగ్రత్తగా కానాను దేశం వరకు నడిపించుకుంటూ వస్తే, మార్గంలో ఆకలైనా, దప్పికైనా, వస్త్రత అయినా ఏది కొదవ లేకుండా అన్నీ సమకూర్చుకుంటూ తీసుకొని వచ్చాడు. వారి ముందు ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. వారి ముందు ఊహించటానికి కూడా వాళ్ళకి సాధ్యము కాని కార్యాలు జరిగినాయి. అవన్నీ వారు ఆ కళ్ళతో చూశారు, వాళ్ళు అనుభవించారు. దాని ద్వారా వాళ్ళు పోషింపబడ్డారు. అయితే వాళ్ళ ముందు ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా వారి హృదయ ఆలోచనలు మాత్రం దేవుడి మీదకి వెళ్ళాల. వారి హృదయ ఆలోచనలు దేవుడి మీద పూర్తిగా నమ్మకం ఏర్పడలా వారికి.
ఎప్పుడు వాళ్ళు ఏదో ఒక విధంగా దేవుణ్ణి గొనుకుతానే ఉన్నారు, సొనుగుతానే ఉన్నారు, ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. అయ్యో, ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడే అని వాళ్ళకి దేవుని మీద నమ్మకం రాట్లా. వాళ్ళు దేవుణ్ణి విసిగించారనమాట. ఇంకా ఏదో ఒకటి ఆశ్చర్యకరమైన రీతిలో వాళ్ళకి ఏమి జరిగినా ఆ కొంచెంసేపు దేవుణ్ణి మాదే తప్పు అయిపోయింది, దేవుని అలా అడగకుండా ఉండాల్సింది అని అనటము, మళ్ళీ పడిపోవటం. అంటే అవసరం వచ్చిన ప్రతిసారి ఆ అవసరము తీర్చబడిన కొంచెం సేపేమో దేవుడే గొప్పవాడు అన్నారు, మేమే తొందరపడి తప్పుడు ఆలోచన చేశామని అనుకుంటూ ఉన్నారు, కానీ తిరిగి మళ్ళీ పడిపోతూ ఉన్నారు. దేవుడికి విసుగొచ్చిందనమాట వారి యొక్క హృదయ ఆలోచనలు బట్టి. మరి మన హృదయ ఆలోచనలు బట్టి దేవునికి విసుగు తెప్పిస్తూ ఉన్నామా? దేవునికి కోపం తెప్పిస్తూ ఉన్నామా? ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉంటూ ఉన్నాం? మన హృదయ ఆలోచన దేవునికి ఇష్టమైనదిగా ఉందా? మనము చేసే ఆలోచనలు బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడా? మనము చేసే ఆలోచనలు బట్టి దేవుని యొక్క ప్రేమ మన మీదకి వస్తూ ఉందా? మనము చేసే ఆలోచనలు బట్టి దేవుని కృప మన మీద ఉంటా ఉందా? లేకపోతే దేవుని కోపం ఉంటా ఉందా? దేవుని శాపం ఉంటా ఉందా? నువ్వు చేసే ఆలోచనలు, నీ హృదయంలో పుట్టే ఆలోచనలు, నీ మనసులో పుట్టే ఆలోచనలే నీ మీదకి దేవుని కోపాన్ని తీసుకొని వస్తూ ఉన్నాయి. నీ హృదయంలో పుట్టే ఆలోచనలే నీ మీదకి శాపాన్ని తీసుకొని వస్తూ ఉన్నాయి. నీ మనసులో పుట్టే ఆ తలంపులు, ఆ ఆలోచనలే నీ మీదకి దేవుని యొక్క శాపాన్ని, దేవుని యొక్క కోపాన్ని తీసుకొని వస్తూ ఉన్నాయి. మన ఆలోచనలు ఎలా ఉండాలంటే దేవుని ప్రేమ మన మీద కురిపించేలాగున, మన ఆలోచనలు ఎలాగ ఉండాలంటే దేవుని యొక్క కృప మన మీదకు వచ్చేలాగున ఉండాలి. కానీ మన ఆలోచనలు బట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవునికి దూరం అవుతూ ఉన్నాం. మన ఆలోచనలు బట్టి మనకి ఏం కలుగుతూ ఉందంటే శాపము కలుగుతూ ఉంది. మన ఆలోచనలు బట్టి దేవుని కోపం మన మీదకు వస్తూ ఉంది. మన ఆలోచనలు బట్టి మనము పాపంలో పడిపోతూ ఉన్నాం. మరి ఇంతటి ఘోరమైన పాపములో నుంచి మనం ఎలా బయటపడాలా? మన హృదయ ఆలోచనల ద్వారా జరిగిన పాపమును బట్టి మనం ఎలా తప్పించుకోవాలా? మన హృదయ ఆలోచనలు, మన మనసులో వచ్చిన తలంపులను బట్టి మనం చేసిన పాపం నుంచి మనం ఎలా విడిపింపబడాలి? అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమింపబడవచ్చును. ఎలా క్షమింపబడతాయంట? మనము చేసిన ఆలోచనలు బట్టి, మనము చేసిన తలంపులను బట్టి, మన హృదయంలో కలుగుతున్నటువంటి ఆ ఆశలను బట్టి, ఆలోచనలను బట్టి ఏం చేయాలంట? దేవుని దగ్గరకు వచ్చి వేడుకోవాలంట. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో వస్తున్న ఆలోచనలు బట్టి వేడుకుంటావో, ఒకవేళ నీ మీద జాలి కలిగి ఆయన నిన్ను క్షమించవచ్చు. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలు మనకు వస్తూ ఉంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకోవాలి, అయా నన్ను క్షమించు అని. ఒకరికి అన్యాయం చేసే ఆలోచనలు, ఒకరికి మోసం చేసే ఆలోచనలు, దొంగతనం చేసే ఆలోచనలు, వ్యభిచారం చేసే ఆలోచనలు నీకు కలుగుతూ ఉంటే ఆ పాపము, ఆ కలిగిన ఆలోచనలు బట్టి జరిగిన పాపము నుంచి నువ్వు విడిపించబడాలంటే దేవుని దగ్గరకు వచ్చి వేడుకోవాలి. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి నువ్వు వేడుకుంటావో ఆయన నీ యొక్క ఆలోచనల ద్వారా జరిగిన పాపమును బట్టి ఆయన నిన్ను క్షమిస్తాడు. లేదు మనకు మంచి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయా, దేవుని ప్రేమను పొందుకోగలిగే ఆలోచన మనకు కలుగుతూ ఉంటే మంచిదే. ఒకవేళ మన ఆలోచనలు సరైన మార్గంలో లేకపోతే, మన ఆలోచనలు దేవునికి ఇష్టమైన మార్గంలో లేకపోతే, మన ఆలోచనలు దేవునికి నచ్చే విధముగా లేకపోతే, మన ఆలోచనలు దేవునికి దూరం చేసేలాగుంటే, మన ఆలోచనలు పాపంలో పడిపోయేలాగా ఉంటే, మన ఆలోచనలు దేవునికి కోపము తెప్పించేలాగా ఉంటే, మన ఆలోచనలు దేవుని ద్వారా శాపము మన జీవితంలోకి వచ్చేలాగా ఉంటే, ఇప్పటికైనా మనము ఆలోచనలు మానుకొని మన మనస్సును మార్చుకొని మనము దేవుని దగ్గరకు వచ్చి వేడుకుంటే, దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడితే ఆయన ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. నీ హృదయంలో పుట్టే ఆలోచన బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయంలో పుట్టే ఆలోచనే నిన్ను శాపానికి అప్పగిస్తూ ఉంది. నీ హృదయంలో పుట్టే ఆలోచనే నిన్ను దేవుని కోపానికి బలి చేస్తూ ఉంది. కాబట్టి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటా ఉన్నావు, ఎలాంటి తలంపులు నీకు వస్తూ ఉన్నాయి, నీ హృదయం ఎలాంటి వాటి కోసము ఆలోచన చేస్తూ ఉంది,
నీ హృదయ ఆలోచనలను బట్టే నువ్వు దేవునికి దగ్గరయ్యే పరిస్థితి ఉంది. నీ హృదయ ఆలోచనలను బట్టే దేవునికి దూరమయ్యే పరిస్థితి ఉంది. నీ హృదయ ఆలోచనలను బట్టి దేవుని యొక్క ప్రేమ కృపను పొందుకునే పరిస్థితి ఉంది. నీ హృదయ ఆలోచనలను బట్టి దేవుని ద్వారా శాపము పొందుకునే పరిస్థితి ఉంది. నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ హృదయంలో ఎప్పుడైతే ఒక ఆలోచన కలుగుతుందో అది ఖచ్చితంగా దేవుడు తెలుసుకోగలడు. దేవుడు దాన్ని పరిశోధించగలడు. కాబట్టి హృదయ ఆలోచనలు చేసేటప్పుడు జాగ్రత్త వహించి దేవునికి ఇష్టమైన విధంగా, దేవునికి నచ్చే విధంగా, దేవుని యొక్క ప్రేమ కృప పొందుకునే విధంగా మన ఆలోచనలు ఉండేలాగా మనము మార్చబడాలి. ఆమేన్.